జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 15వ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తియోగము 14వ శ్లోకము. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహం ఆశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ పురుషోత్తమ ప్రాప్తి యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జునా, నేను జఠరాగ్ని అనే రూపముతో సకల ప్రాణుల దేహములలో ప్రవేశించి ఉంటా. ఆ జఠరాగ్నిలో అగ్ని ప్రాణవాయువు అపానవాయువులతో రగులుతూ ఉంటుంది. అట్లాంటి జఠరాగ్నితో నేను సకల ప్రాణుల దేహములలో ఉండి ఆ ప్రాణులు తీసుకునేటటువంటి 4 రకాల ఆహారాన్ని జీర్ణం చేస్తూ ఉన్నా అంటూ శ్రీకృష్ణ భగవానుడు తానే జఠరాగ్నిగా మనలో ఉండి మనం తీసుకునేటటువంటి 4 రకాల ఆహారాన్ని జీర్ణం చేస్తున్నాను అని స్పష్టం చేస్తూ ఉన్నాడు. 4 రకాల ఆహారాలు అనంటే కొన్ని నమిలి తినాల్సినవి, వాటిని ఖాద్యములు అంటాం. కొన్ని జుర్రుతూ తీసుకోవలసినవి, వాటిని చోష్యములు అంటాం. కొన్నేమో నాకుతూ తీసుకోవలసినటువంటివి, వాటిని లేహ్యములు అని అంటాం. ఇంకా కొన్నేమో త్రాగవలసినవి, వాటిని పేయములు అని అంటాం. ఆ రకంగా 4 రకాలుగా మనం తీసుకునేటటువంటి ఆహారాన్ని తానే జీర్ణం చేసి శరీరానికి అంతటికీ శక్తిని పంపిస్తున్నాను అంటూ శ్రీకృష్ణ భగవానుడు స్పష్టం చేస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ మనం 4 రకాలుగా ఆహారాన్ని తీసుకున్నప్పుడల్లా ఈ శ్లోకాన్ని పఠనం చేస్తూ లేదా సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అని అంటూ సాక్షాత్తుగా శ్రీకృష్ణ భగవానుడికే ఆ ఆహారాన్ని సమర్పిస్తున్నట్టుగా భావన చేస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది
అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. ఓం హరయే నమః. శ్రీమద్భాగవతము దశమస్కంధము 10వ స్కంధములో 302వ రోజు. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీ సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, కాళీయుని పత్నులు శ్రీకృష్ణ భగవానుడిని ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఓ కృష్ణ, సత్వగుణ సంపన్నులను రక్షించటము కోసమని, ధర్మ సంస్థాపన కోసమని నువ్వు ఈ ధరణిపైన అవతరిస్తూ ఉంటావు కదా. హే ప్రభూ, అపరాధః సకృత్ భర్త్రా సోఢవ్యః స్వప్రజాకృతః క్షంతుమర్హసి
శాంతాత్మన్ మూఢస్య త్వాం అజానతః. హో ప్రభూ, ఒక రాజు ఆధీనములో ఉన్నవాడు లేదా ఒక కుమారుడు ఎవరైనా సరే చేసిన అపరాధమును కనీసము ఒక్కసారైనా తప్పకుండా సహించాలి, రాజైనా తండ్రి అయినా. ఓ పరమ ప్రశాంతాత్ముడా శ్రీకృష్ణ, ఈ కాళీయుడికి నువ్వెవరివో తెలియదు, తెలియక అపరాధము చేశాడు. అందుకని నువ్వు మా భర్తను తప్పకుండా క్షమించాలి. హో కృష్ణ, హో దయాసాగరా, నేరములెన్ననెక్కడివి, సుతుల నేరమి తండ్రులు ద్రోచిపుచ్చురే. పిల్లలు తప్పులు చేస్తే తండ్రులు క్షమించరా కృష్ణ? క్షమించాలి కదా. రాజులు కూడా ఒక్కొక్కసారి నేరము చేసినటువంటి వారిని క్షమిస్తూ ఉంటారు కదా. నేరము కల్గు మద్విభుని నేడిట కావగదే కృపానిధి. అట్లా నేరము చేసినటువంటి మా భర్త కాళీయుడిని నువ్వు ఇప్పుడు క్షమించాలి. ఓ కృష్ణ, నువ్వు కరుణకు దయకు పుట్టిల్లు వంటి వాడివి కదా. కాపాడు తండ్రి. అనుగృహ్ణీష్వ భగవన్ ప్రాణాన్ త్యజతి పన్నగః. కృష్ణ, మమ్మల్ని అనుగ్రహించు. ఈ కాళీయుడు ప్రాణాలు విడిచేస్తున్నాడు కృష్ణ, దయచేసి కాపాడు. అతని ప్రాణాలను నిలిపి పతి ప్రాణః ప్రదీయతాం. స్త్రీలకు పతియే ప్రాణము కనుక కాళీయుడి ప్రాణాలు నిలిపి మా ప్రాణాలు కాపాడవా తండ్రి అంటూ కాళీయుడి పత్నులు శ్రీకృష్ణ భగవానుడిని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేనామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 15వ అధ్యాయము 14వ శ్లోకము. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.